విజయనగరంలోని ఆర్టీసీ కార్గోలో పేలుడు పదార్థాల వల్లే విస్ఫోటనం సంభవించినట్టుగా అనుమానిస్తున్నారు. పార్వతీపురం జిల్లా విజయనగరంలో ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పాత బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నిర్వహిస్తున్న కిషోర్ అనే వ్యక్తి పార్సల్ బుక్ చేసినట్టుగా సమాచారం. 25 కేజీల బరువు ఉన్న ఫ్యాన్సీ ఐటమ్స్ ఒక పార్సల్ ద్వారా పంపించినట్టుగా గుర్తించారు. ఏఎన్ఎల్ పార్సల్ సెంటర్ వద్ద పెడుతూ ఉండగా చెయ్యి జారి కింద పడడంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ రవికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. పార్సల్ పంపిన కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమరాడలో అదుపులోకి తీసుకుని పార్వతీపురానికి తరలించారు. పార్సల్ పంపించిన సాంబశివ కుమార్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయబోతున్నారు. మన్యం జిల్లాకి చెందిన కిషోర్ అనే వ్యక్తి నిమ్మలపాడు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని పోలీసులు ఏమంటున్నారు? సర్తాజ్, మనం పార్వతీపురం ఈ మందుగుండు పాత్రకు సంబంధించిన అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇద్దరు నిందితులు కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. పార్వతీపురం కొమరాడ మండలం నిమ్మలపాడు గ్రామానికి చెందినటువంటి కిషోర్ కుమార్ కావచ్చు, ఏదైతే విజయనగరం నుంచి పార్సిల్ పంపించాడో సాంబశివ కుమార్, ఇద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే అక్కడ నెలకొంది. మరోపక్క మనం చూసుకుంటే సాంబశివ కుమార్ ఏదైతే పేరుందో ఆ పేరు చివరి ఉన్నటువంటి కుమార్ అనే పేరుతో మాత్రమే పార్సిల్ గురించి పంపించారంటే సాంబశివ కుమార్ యొక్క కన్నింగ్ నేచర్ ని కూడా ఇక్కడ పోలీసులు అబ్జర్వ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే పార్సిల్ పంపించడం ఎవరైనా తన పూర్తి పేరుతో పార్సిల్ పంపించడం జరుగుతుంది ఎవరికైనా డెలివరీ చేసేటప్పుడు, కానీ ఇక్కడ తన పేరు చివరి ఉన్నటువంటి కుమార్ అనే పేరుతో మాత్రమే పార్సిల్ పంపించాడు. అక్కడ కిషోర్ అనే వ్యక్తికి అప్పగించాలని అయితే ఆయన డెలివరీ చేశాడు. అయితే కిషోర్ అనే వ్యక్తి నిమ్మలపాడు గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్నటువంటి వ్యక్తి. సో అదే విధంగా మనం చూసుకుంటే దీనికి ఆల్టర్నేట్ గా ఆయన ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా క్రాకర్స్ దుకాణం అయితే నడుపుతున్నాడు. అట్ ద సేమ్ టైం సాంబశివ కుమార్ ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ఈ మందుగుండు సామాన్ల యొక్క పార్సిల్ పంపుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఎక్కడా కూడా అంటే గత కొన్నేళ్ల నుంచి తతంగం అంతా జరుగుతున్నా కానీ ఎక్కడా కూడా ఇటువంటి పేలుడు జరగడం కానీ డిస్టర్బెన్స్ రాకపోవడంతో ఎక్కడ ఈ విషయం బయటపడదు. ఈ ఏడాది ఈ పేలుడు జరగడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చినట్లయితే మనకి పూర్తి సమాచారం అయితే అందుతోంది. ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరినైతే పార్వతీపురంలో విచారణ చేస్తున్నారు, మరొకరిని విజయనగరంలో విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే వారి యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నట్టు కూడా చెప్పారు. మరొక ఇద్దరు ప్రస్తుతం పార్వతీపురంలో ఒకరు, విజయనగరంలో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే మరోపక్క మనం చూసుకుంటే ఎందుకు అంతే తప్పుడు పేరు ఇచ్చి ఎందుకు సాంబశివ కుమార్ యొక్క పేలుడు పదార్థాలని పార్సిల్ చేస్తున్నాడు? కేవలం పార్వతీపురానికి మాత్రమే పార్సిల్ ని డెలివరీ చేస్తున్నారు, లేదంటే ఇంకా ఇతర ప్రాంతాలు శ్రీకాకుళం కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇంకా ఏమైనా రూరల్ ప్రాంతాలకు ఆయన ఏమైనా పార్సిల్స్ పంపుతున్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుగుతున్నట్లు మనకు తెలుస్తోంది. సర్తాజ్, అయితే శివశంకర్, ఇంతకు ముందు కూడా ఇట్లానే పంపించినట్టుగా పార్సల్స్ మీరు చెప్తున్నారు. అసలు ఎన్ని ఇయర్స్ నుండి వీళ్ళు ఇట్లాగా పార్సల్స్ పంపిస్తున్నారు? అండ్ ట్రావెల్స్ లో ఇట్లా మందుగుండు సామాన్లను పంపించడం నిషేధం అన్న సంగతి వాళ్ళకి తెలీదా? ఇక్కడే మనం చూసుకుంటూ సాంబశివ కుమార్ యొక్క కన్నింగ్ నేచర్ ని మనం ఇక్కడే గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన పేరు చివర కుమార్ అనే పేరుతోనే కేవలం ఈ పార్సిల్స్ పంపిస్తున్నట్టు ఆయన గత కొన్నేళ్లుగా ఇటువంటి వ్యవహారాలు ఎన్ని చక్కదిద్దుతున్నాడో కూడా మనం ఆలోచించాల్సి. మరోవైపు మనం చూసుకుంటే ఆ పార్సిల్ మందుగుండు సామాన్ యొక్క పార్సిల్ పైన కూడా ఆయన ఫ్యాన్సీ ఐటమ్స్ అని రాసి పంపించడం జరిగింది. దాన్నే లాజిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అంటే ఈ నమ్మారా లేదంటే గత కొన్నేళ్లుగా పరిచయం ఉండడంతో దాన్ని కంటిన్యూ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మరో విధంగా ఏ ప్రాంతాలకి ఈయన పంపుతున్నాడు, ఎందుకంటే ఈయనకి అసలు ఎక్కడి నుంచి సరుకు వస్తుంది, సరుకు ఈయన ఏ ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నాడు, కోట్ల రూపాయల్లో జరుగుతుందా, లక్షల్లో జరుగుతుందా, కేవలం దీపావళి సందర్భంలో మాత్రమే ఈయన పార్సిల్స్ పంపుతున్నాడు, లేదంటే ఇతర అకేషన్స్ కావచ్చు, లేదంటే ఇతర ఫెస్టివల్స్ కావచ్చు,
వీటికి కూడా ఆయన ఏమైనా పార్సల్స్ పంపుతున్నారా, ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాడు అనేది కూడా ఇక్కడ పోలీసులు విచారణ జరపాల్సిందే. అది మరో ముఖ్యంగా మనం చూసుకుంటే మామూలు ఆర్టీసీ బస్సులో దీన్ని డెలివరీ చేయడం జరిగింది. జనరల్ గా మనం ఏదైనా డెలివరీ చేసేటప్పుడు చూసుకుంటే డెలివరీకి సంబంధించి సెపరేట్ వ్యాన్స్ ఉంటాయి, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించి కూడా కార్గో బస్సులు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈయన మామూలు బస్సుకి ఇచ్చి దీన్ని పంపించడం కూడా జరిగింది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది చూసే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే గతంలో కూడా 25 ఏళ్ల క్రితం విజయనగరంలో ఇటువంటి ఇష్యూ జరిగింది. అప్పటి నుంచి కూడా దాన్ని పూర్తిగా విజయనగరం అంటే విజయనగరం నగరం నడిబొట్టున దీన్ని పూర్తిగా నిషేధించారు. నగరం పొలిమేరల్లో ఇటువంటి దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అక్కడే లైసెన్స్ ఇస్తున్నట్టు పరిస్థితి. అయితే ఇప్పుడు దుకాణం నడుపుతున్న వ్యక్తికి అసలు లైసెన్స్ ఉందా లేదా, అదేవిధంగా పార్సిల్ పంపించే వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరపాల్సి ఉంది. సప్తాజ్. Yes, thank you, Shivshankar.